రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన బాధాకరమైన సంఘటన. ఎందుకంటే దిశ వ్యవస్థ వలన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలు చిన్నారులు రక్షింపబడడం మనం చూసాం. ఈ రోజున మరి అలాంటి వ్యవస్థని రద్దు చేయడం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కామాంధులకు మృగాలకి మరి వారు పచ్చజెండా ఊపినట్టే మాకు అనిపిస్తుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు, ఎంతోమంది చిన్నారులు, ఎంతోమంది యువతులు దాడులకు, అత్యాచారాలకు, కొంతమంది కామాంధులు మృగాలు చేసే మరి పైచాచికమైన దాడులకు వాళ్ళు బలైపోతుంటే వారిని కాపాడడానికి ఉపయోగపడిన ఈ దిశ వ్యవస్థని రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న మహిళ అనిత గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ అయి ఉండి మరి మహిళల యొక్క భద్రత పట్ల, మహిళల యొక్క మరి రక్షణ పట్ల, చిన్నారుల యొక్క భద్రత పట్ల ఇంకా చట్టాలన్నీ బలోపేతం చేయడానికి ఆవిడ కృషి చేయాలి తప్ప ఆల్రెడీ ఉన్న వ్యవస్థలని రద్దు చేసే దిశగా అడుగులు వేయడం అనేది కరెక్ట్ కాదని వారికి తెలియజేస్తున్నాను. మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ను తీసుకొచ్చాం. ఆ దిశ యాప్ ఉండడం వల్ల మరి స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, చాలామంది పురుషులు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ని. దాంట్లో SOS బటన్ ప్రెస్ చేయడం కానీ లేదా మొబైల్ని ఒక 5 సార్లు షేక్ చేయడం వల్ల కానీ వారి ఫోన్ నుండి ఎక్కడైతే దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో లేదా మామూలు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, సాధారణ పోలీస్ స్టేషన్లు, వాళ్ళకి సమాచారం వెళ్ళడం, వెంటనే పోలీస్ అధికారులు స్పందించి ఆపదలో ఉన్న మహిళల్ని ఎంతో మందిని కాపాడడం జరిగింది. కొంతమంది కుటుంబ సమస్యలతో, కొంతమంది ఎక్కడైతే ఇలాంటి దాడులకు అత్యాచారాలకు గురవుతున్నారో వాళ్ళ నుండి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు స్పందించడం, అలానే 0 FIRని తీసుకురావడం వల్ల ఇది మాకు, ఈ పరిధి మాది కాదు, మాకు సంబంధం లేదు అనే విధంగా లేకుండా ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా వారు 0 FIRని నోట్ చేసుకుని ద్వారా FIR నోట్ అవడం వల్ల అక్కడ సమస్యని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వేగవంతం చేయడానికి, విచారణని, దర్యాప్తుని వేగవంతం చేయడానికి కావలసిన ఫోరెన్సిక్ ల్యాబ్స్, ప్రత్యేకమైన కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు, అలానే ఈ రోజున ఇవన్నీ కూడా రద్దు చేసేయడం వల్ల మహిళలకి మీరు ఇస్తున్న భరోసా ఏంటి? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో మాకు కల్పించిన భద్రత మీరు కల్పించాలని ఎదురు చూస్తున్నారు. ఆ భద్రతను ఇంకా పటిష్టం చేయాలని కూడా వారు కోరుకుంటారు. కానీ మీరు చేస్తున్నదేంటి? ఈ దిశ వ్యవస్థని రద్దు చేయడం వలన ఇబ్బంది కలిగే పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మరి కామాంధులకి స్వేచ్ఛనిచ్చారు అనేది అర్థమవుతుంది. కరెక్టే, మీరు చెప్పారు ఏమని, BSN చట్టం ఉంది అని. BSN చట్టం ఉంది, BSNS చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దర్యాప్తుని కానివ్వండి, విచారణని కానివ్వండి వేగవంతం చెయ్యం. మేము స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్న కేసెస్లో విచారణ వేగవంతం అవ్వాలి, దర్యాప్తు వేగవంతం అవ్వాలి,
ఈ సాక్ష్యాలన్నీ కూడా రుజువైన తర్వాత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి 21 రోజుల్లో శిక్ష పడాలి అన్నది ఆ రోజున మేము దిశ బిల్లులో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 21 రోజుల్లో శిక్ష పడుతుంది అని బయట సమాజంలో అందరికీ తెలిసినట్లయితే ఇలా తప్పు చేయడానికి ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కామాంధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భయం అనేది ఉంటుంది. తప్పు చేయకుండా ఉండడానికి, అసలు తప్పు చేయాలనే ఆలోచన రాకుండా ఉంటుంది అని ఆలోచన చేసి ఈ విధంగా దిశ బిల్లులో పొందుపరిచి ఇది చట్టాన్ని చేయాలని చెప్పి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఏదో ఒక కొర్రి వేస్తూ వెనక్కి పంపించడం జరిగింది. సరే, దాన్ని ఈ రోజున దిశ యాప్ని మీరు శక్తి యాప్గా మార్చుకున్నారు. పేరు మార్చి ఆ రోజున మేము దిశ యాప్ని తీసుకొచ్చినప్పుడు SOS బటన్ నొక్కితే ఇలా అవుతుందంట, ఇలా 5 సార్లు షేక్ చేస్తే ఇలా అవుతుందంట అన్న వ్యంగ్యంగా మాట్లాడిన అనిత గారే ఈ రోజున ఆ దిశ యాప్ యొక్క పేరుని శక్తి యాప్గా మార్చామని చెప్పడం అనేది చూసాం. సరే, ఆ రోజున వ్యంగ్యంగా మాట్లాడినా ఈ రోజున అది మహిళలకి, మహిళల యొక్క భద్రతకు ఉపయోగపడే విధంగా వాడుతున్నందుకు మేము సంతోషపడ్డాం. కానీ ఈ రోజున మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ దిశ వ్యవస్థకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా రద్దు చేసేస్తున్నామని చెప్పడం అనేది మహిళల పట్ల మీకున్న బాధ్యత ఎంతవరకు ఉంది అనేది అర్థమవుతుంది. సాధారణంగా చెప్తా ఉంటారు, మాట్లాడితే మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నామని పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు, ఎంతమంది యువతులు, ఎంతమంది చిన్నారులు ఇలాంటి అరాచకాలకు, అత్యాచారాలకు, వేధింపులకు బలైపోతున్నారో చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలోనే డేటా చూసినట్లయితే చేంతాడంతుంది. మరి మీరేం చేస్తున్నారు? ఉన్న వ్యవస్థలను రద్దు చేసేస్తున్నారు. మహిళలకి భద్రత కల్పించలేకపోతున్నారు. మహిళలకి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజున మేము ఈ దిశ వ్యవస్థలని రద్దు చేస్తున్న విషయాన్ని చూసినప్పుడు గతంలో దిశ బిల్లు 2 చట్టసభల్లో కూడా ఆమోదం పొందింది. ఆ రోజున కౌన్సిల్లో లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఈ దిశ బిల్లు పాస్ అయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇదే లోకేష్ గారు కొంతమంది మాజీ శాసనసభ్యురాళ్ళని, కొంతమంది మహిళలని చేరదీసుకుని వాళ్ళందరితో కలిసి ఈ దిశ బిల్లుకి సంబంధించిన ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చింపి మరి ఆ రోజున వారి యొక్క వ్యతిరేక భావాన్ని తెలియజేశారు. మరి దిశ బిల్లు మీ చట్టసభలోకి వచ్చినప్పుడు, చట్టసభలో కౌన్సిల్లో మీరున్నప్పుడు మీరు గౌరవించి దాన్ని బిల్లు పాస్ చేసిన మీరు మళ్ళీ ఆ ప్రతులను చింపిన రోజునే మేము మిమ్మల్ని ప్రశ్నించాం. ఇదేంటి ఈ విధంగా మహిళలకి కావలసిన, మహిళల భద్రతకి కావలసిన ఈ దిశ బిల్లుని ఈ విధంగా ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. ఈ రోజున మళ్ళీ అదే దిశ వ్యవస్థకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేయడం పట్ల మేము ఏమని ఆలోచన చేయాలి? యాక్చువల్గా మీరు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజున మరి కూటమిగా ఉన్నారు, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ దిశ బిల్లుని దిశ చట్టంగా చేయవలసిన బాధ్యత మీకుంది, అది చేయట్లేదు. ఎంతసేపు కూడా రాజకీయంగా ఏది మనకి క్రెడిట్ వస్తుంది, ఏ విమానాశ్రయం మనం ఓపెనింగ్కి వెళ్తే అది మన అకౌంట్లో వేసుకోవచ్చు, ఏ పోర్టు ఓపెనింగ్కి వెళ్తే ఏది మన అకౌంట్లో వేసుకోవచ్చు. ఈ రోజున అమ్మఒడి అనేది ఉంది, తల్లికి వందనంగా మార్చి మీ క్రెడిట్లో వేసుకున్నారు. అలానే రైతు భరోసా పథకం ఉంది, దాన్ని ఏంటంటే అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి మీ క్రెడిట్లో అంటే ఎంతసేపు క్రెడిట్ మీ దాంట్లో వేసుకోవడానికి చూస్తున్నారు. కానీ మహిళలకి రావాల్సిన
భద్రత గురించి కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా గురించి కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన రక్షణ గురించి కానీ మీరు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనిస్తున్నారండి. ఏమాత్రం కూడా ఈ విషయాన్ని వాళ్ళు వదిలిపెట్టేస్తారు అనుకోవద్దు. ఈ రోజున వాళ్ళకి కావాల్సింది ఈ రాష్ట్రంలో చక్కగా స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడం వాళ్ళు కోరుకుంటారు. కానీ ఈ రోజున అది మీరు కల్పించలేకపోతున్నారు సరికదా. మళ్ళీ ఎదురు గత ప్రభుత్వంలో జగనన్న తీసుకొచ్చిన దిశ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసేసి జగనన్న మీదున్న కోపంతో, అంటే జగనన్నకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అనే అక్కసుతో ఈ రోజున ఇవన్నీ రద్దు చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. దయచేసి జగనన్న మీద ఉన్న కోపాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద చూపించకండి. వాళ్ళకి కావలసిన భద్రత, భరోసా, రక్షణ కల్పించాలని మరి మిమ్మల్ని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రోజున మరి ఈ గతంలో జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ని ఉపయోగించుకుని ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో అందరికీ తెలుసు. దాదాపు 31,000 మంది రక్షింపబడడం జరిగింది. వాళ్ళు అంటే ఎఫ్ఐఆర్లు ఫైల్ అవడం, వాళ్ళ ద్వారా దాని ద్వారా పోలీసుల అధికారుల ద్వారానే అది క్లియర్ చేయడం కూడా జరిగింది. ఆ రోజున 18 దిశ పోలీస్ స్టేషన్లు మనం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశామండి. 13 ప్రత్యేక పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడం, 12 ప్రత్యేకమైన మహిళా కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా మనం ఏర్పాటు చేశాం. గతంలో DNA టెస్ట్ రావాలంటే చాలా టైం తీసుకునేవాళ్ళు. కానీ ఈ రోజున మనం ఏర్పాటు చేసిన ఫోరెన్సిక్ ల్యాబ్స్ వలన త్వరితగతిని DNA టెస్టులు రావడం, ఆ కేసు దర్యాప్తుగా ఉపయోగపడడం అనేది జరిగింది. ఈ విధంగా ఎంత చక్కగా వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ రోజున ఆ దిశ వ్యవస్థనంతా కూడా రద్దు చేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ఈ రోజున మరి మన హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, 21 రోజుల్లో శిక్ష వేయడం ఏంటి అని. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు, దర్యాప్తు విచారణ చాలా చక్కగా జరిగినప్పుడు, అందులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడికి సంబంధించి ప్రతి ఒక్క ఆధారము మనకి దొరికినప్పుడు 21 రోజుల లోపల మనము ప్రత్యేకమైన బృందాలని ఉపయోగించి ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు ఉండడం వలన మనము ఈ కేసు యొక్క విచారణ, దర్యాప్తు త్వరితగతిని చేసి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి శిక్ష పడేలా చేస్తాం. అది 21 రోజుల్లో చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ తప్పు వేరే వాళ్ళు చేయడానికి కూడా భయపడతారు, ఆలోచన కూడా రాకుండా ఉంటుందనేది ఇక్కడ మహిళల గురించి, యువతుల గురించి, చిన్నారుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని అవహేళనగా ఒక మహిళ ఉండి మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున జగనన్న ఎక్కడైనా ఒక ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ ఆ ప్రోగ్రాంకి ఒక హోంమంత్రిగా ఉన్న మీరు భద్రత కల్పించవలసిన బాధ్యత ఉంది. ఏ విధంగా అంటే జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి జగనన్న, ఒక మాజీ ముఖ్యమంత్రి, అలాంటి వారికి మీరు భద్రత కల్పించవలసిన బాధ్యత మీకుంది. ఈ రోజున భద్రత కల్పించడం మానేసి ఎదురు అక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయో అవి పట్టుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడి బురద జల్లి ఇది కష్టాలు చూడడానికి వెళ్ళింది కాదు, బల ప్రదర్శన కోసమే వెళ్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఈ రోజున మీరంతా కూడా జగనన్న మీద రాజకీయంగా కక్ష సాధించాలని చూస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక జెడ్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఆయన గౌరవించట్లేదు.
ఈ రోజున భద్రత ఇవ్వడం లేదు, మీ మాటల్లో కూడా ఎక్కడా కూడా గౌరవం అనేది కనిపించట్లేదు. మరి మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఒక హోంమంత్రిగా ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా వాళ్ళు గమనిస్తున్నారు. దయచేసి మీరు మాట్లాడే భాష మరి మార్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జగనన్న పర్యటనలో ఎక్కువగా పాల్గొన్న యువకులు ఎవరు? జన్జీ. ఈ రోజున ఆ జన్జీకి మీరు ఇచ్చిన పేరేంటండి? గాంజా బ్యాచ్ అంట. అంటే మీరు ఎంతగా అవమానపరుస్తున్నారు యువకుల్ని. ఈ రోజున గాంజా బ్యాచ్ అంటే వారి మనోభావాలు దెబ్బతినవండి. జన్జీకి ఇచ్చిన బిరుదు మీరదా? అందులో మీ పిల్లలు కూడా ఉండుంటారు కదా. దయచేసి ఏది పడితే అది నోటికి వచ్చిందని మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులకి ఇస్తామన్న ప్రామిస్లు ఏం నెరవేర్చారు మీరు? నిన్నగాక మొన్న డిఎస్సి నిర్వహించారు. ఎన్ని అవకతవకలు! దాన్ని సరిచేసుకునే ప్రయత్నం మీరు చేయరు. ప్రశ్నిస్తేనేమో దాడులు చేస్తారు. నిన్నటి రోజున విజయవాడ నడిబొడ్డున మరి విష్ణు గారు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం మీద మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడే బోండా ఉమ్మ గారు ఏ విధంగా మరి వ్యక్తులందరినీ తీసుకుని వెళ్లి ఆ శిబిరం మీద దాడి చేసి కోడిగుడ్లు విసిరి, రాళ్లు విసిరి, కర్రలతో కొట్టి, మరి ఇప్పుడు మీరెందుకు కేసులు పెట్టట్లేదండి వాళ్ళ మీద? తప్పు చేసిన వాళ్ళకి చట్టం అంతా ఒకే రకంగా ఉంటుంది అన్నారు కదా. పార్టీలు ఉండవు, కులాలు ఉండవు అని మీరే అన్నారు కదా. మరి మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వారి మీద కేసులు కట్టలేదు ఇప్పటి వరకు కూడా? మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదండి. దయచేసి చట్టం అందరికీ కూడా సమానంగా ఉండాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. మరి ఈ రోజున ఈ చట్టాలను కూడా మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో వారి పాలనలో కనిపిస్తుంది. మరి ఈ రోజున మేమంతా కూడా ఒకటే కోరుతున్నాం, ఈ దిశ వ్యవస్థల్ని రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. మహిళల భద్రత కోసం, మహిళ యొక్క రక్షణ కోసం, మహిళల మీద జరుగుతున్న దాడులన్నిటినీ కూడా నివారించడం కోసం ఈ దిశ వ్యవస్థ అనేది చాలా అవసరం. అది ఉండాలి కూడా. ఈ రోజున రద్దు చేసే పరిస్థితుల్లో మీరున్నారు, కానీ ఈ రోజున మీరు రద్దు చేయొచ్చు. ఫ్యూచర్లో ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మేము వాటిని పునరుద్ధరించి మహిళల పక్షాన మహిళలకి రక్షణ కల్పించే విధంగా, మహిళలకి అండగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, ఈ రోజున ముఖ్యంగా ఎవరైతే దాడులు చేస్తున్నారో చాలా మంది, కొంతమంది తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, నాయకులుగా ఉన్న వాళ్ళే మహిళలని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు, ఏ విధంగా వారి మీద దాడులు చేస్తున్నారు అన్నది కూడా రికార్డెడ్గా ఉంది. ఇదేదో మేము సొంతంగా ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు కాదండి. వాటన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని వాటి మీద చర్యలు తీసుకోండి. అంతేగాని ఎంతసేపు కూడా మీడియా ముందుకు వచ్చి మా జగనన్ననే ఒక సబ్జెక్టుగా తీసుకుని వారి మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు బురద జల్లే కార్యక్రమం చేయొద్దని వారికి తెలియజేస్తూ, ఈ రోజున ఈ దిశ వ్యవస్థలను రద్దు చేయడాన్ని మహిళా లోకమంతా కూడా మూకమ్మడిగా మరి వ్యతిరేకిస్తుందని మీకు తెలియజేస్తున్నాను.